పిల్లల్లో సరిగ్గా ఫోకస్ లేకపోవడానికి చదవడానికి గల కారణాలు ఏమిటనుకుంటున్నారు మీరు? యూజువల్గా పేరెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది. ఏమనంటే, మా వాడిని చూస్తే గంటలు గంటలు యూట్యూబ్ చూస్తాడండి, ఒక గంట ఫోకస్డ్గా చదువురా అంటే చదవలేడు, అదే ఫోన్లో గేమ్స్ అయినా కూడా గంటల తరబడి ఫోకస్ పెట్టి మరీ ఆడుతుంటాడు, కానీ ఇది చదువు మీద మాత్రం ఎందుకు ఉండట్లేదు అని అంటారు. దీనికి యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ని చూసినప్పుడు, పిల్లాడిని స్కూల్ నుంచి రాగానే స్కూల్ నుంచి వస్తాడు, వచ్చి వాడు ఫ్రెష్ అయిపోయి బుక్ ఓపెన్ చేస్తాడు. ఈ లోపల ఇంట్లో ఉన్న నానమ్మో తాతయ్యో వీళ్ళకు వాళ్ళ సీరియల్స్ని వాచ్ చేస్తూ ఉంటారు. ఒకవైపు మన అమ్మ మాత్రం కిచెన్లో మిక్సీ సౌండ్లో, కిచెన్లో గిన్నెల సౌండ్లో చేస్తూ ఉంటుంది. ఒకవైపు పిల్లోడు బుక్ ఓపెన్ చేసి చదువుదామని రెడీ అవుతుంటాడు. ఈ లోపల తండ్రి వచ్చి, అరే నా ఫోన్ ఛార్జింగ్ పెట్టరా అని ఆ ఫోన్ వాడికి ఇస్తాడు. ఇవన్నీ చేసుకుంటూ ఈ లోపల మళ్ళీ మదర్ మధ్యలో వచ్చేసి, అరే ఎలాగో చదువుకునేవాడి లెగిసి వచ్చావు కదా, స్నాక్స్ జ్యూసో తాగి వెళ్ళి కూర్చో, మధ్యలో మళ్ళీ నిన్ను డిస్టర్బ్ చేయను అని చెప్తుంటారు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటారు? వాడు ఫోకస్ పెట్టి చదవాలి అని అనుకున్నప్పుడు ఇది చూసిన పేరెంట్స్ మళ్ళీ ఒక గంట తర్వాత వచ్చి, నిన్ను ఒక గంట అయింది నువ్వు కూర్చొని బుక్ ముందు, ఇంతవరకు నీ హోంవర్క్ ఫినిష్ చేయలేదు, ఇంతసేపు ఏం చేస్తున్నావురా అని క్వశ్చన్ చేస్తుంటారు. ఇక్కడ అసలు ఇప్పుడు కాన్సన్ట్రేషను వాడిలో లేదా మనలో లేదా? దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అదే ఇప్పుడు మనం అర్జునుడిని చూసినప్పుడు, అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర ఒక విలువిద్య నేర్చుకుంటున్నాడు. విలువిద్య నేర్చుకునే క్రమంలో అక్కడ ఉన్న పిల్లలందరినీ కలిపి ద్రోణాచార్యుడు ఒక క్వశ్చన్ చేశాడు. నీకు అక్కడ ఏం కనిపిస్తుంది అని ఒక పిల్లవాడిని అడిగినప్పుడు వాడు నాకు చెట్టు కనిపిస్తుంది అన్నాడు. ఇంకొక పిల్లవాడిని అడిగినప్పుడు నాకు ఆ చెట్టు కొమ్మ కనిపిస్తుంది అన్నాడు. ఇంకొక పిల్లవాడిని అడిగితే వాడు మాత్రం నాకు ఒక పక్షి కనబడుతుంది అన్నాడు. కానీ అర్జున్ని అడగగానే అర్జునుడు ఏం చెప్పాడో తెలుసా అండి? నాకు పక్షి యొక్క కన్ను కనిపిస్తుంది అని చెప్పాడు. అంటే అర్జునుడి ఫోకస్ ఏ లెవెల్లో ఉందో చూడండి. హీ మ్యాడ్ అబౌట్ ఆర్చరీ. ఫోకస్ అలా ఉంటుంది. ఇక్కడ ఫోకస్ అంటే ఒకదాన్ని చూడటం కాదండి, మన చుట్టూ ఉన్న వాటిని వదిలేయగలగాలి, అంటే పక్కన పెట్టగలగాలి. ఇప్పుడు మామూలుగా చూస్తే 10 మందిలో 9 మంది పిల్లలు కూడా వాళ్ళ ఫోకస్ ఎలా ఉంటుందో తెలుసా? స్కూల్లో ఈరోజు హోంవర్క్ చేయకపోతే రేపు టీచర్ పనిష్మెంట్ ఇస్తారేమో, లేకపోతే పేరెంట్స్ కొడతారేమోనన్న భయంతో చేసేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి అంత ఇబ్బందిగా వాడు చదివే బుక్ తీయాలి అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అదొక పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతుంటారు. అంత ఇబ్బందిగా ఉన్న పిల్లలకి ఫోకస్ ఉండాలి అంటే చుట్టూ ఉన్న వాతావరణం కూడా సపోర్ట్ చేయాలి. కాబట్టి ఫోకస్ అనేది గాడ్ గిఫ్ట్ కాదు, అది ఒక స్కిల్ అని తెలుసుకోండి. అది డెవలప్ అవ్వాలి అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం ఏదైతే ఉందో అది సపోర్ట్ చేయాలి.